మేనేజ్ చేసిన హెల్ప్కి బాగా థ్యాంక్స్ చెప్తుంది. భలేవారు మేడం, ముందే మీరు చెప్పట్టి మా స్టాఫ్ని మొత్తం అలర్ట్ చేశాను అని మేనేజర్ మొత్తం చెప్తూ మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటారు. ఇంకా బాగా చాలా సంతోషపడుతుంది. ఇంకా అలాగే సరే అని చెప్పి షాపింగ్ చేయడానికి ఇంకా అమర్తో కలిసి వెళ్తూ ఉంటుంది. పిల్లలు కూడా అలాగే డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా బాగా అదే పనిగా సరే ఏదైతే అయింది ఇప్పుడు టెన్షన్ లేదని చెప్పి అనుకుంటుంది. రణవీర్ ఇంకా భయపడి పారిపోతూ ఉంటాడు. ఇంకా అమర్గా నన్ను చూసాడా లేదా షర్ట్ చెప్పేసి ఆ పని అయిపోతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడేమో మనోహర్ చాలా ఇబ్బందిగా డెకరేషన్ అన్ని చేస్తుంది. రాత్రుడికేమో చాలా కోపం వస్తుంది. బెలూన్ ఊది పెడుతూ ఉంటాడు. అదే పనిగా పదే పదే మనం చూసి చిరాకు పడుతూ ఉంటాడు. మనోహర్ చాలా చిరాకుగా డెకరేషన్ చేస్తూ ఉంటుంది. ఆ యాదం కూడా సాయం చేస్తూ ఉంటుంది. ఏంటి ఎంతసేపు పుట్టావు ఊది యాదమ్మ అని చెప్పి రాత్రుకని నీకేమైంది నువ్వు బాగా చెప్తావు ఊది ఊది నా బొగ్గలు నెప్పడుతున్నాను యాదమ్మ కానీ బుజ్జం బర్త్డే కోసం ఆ మాట కష్టపడలేదు కానీ అని చెప్పి రాత్రి బిల్డప్ ఇస్తూ ఇంకా బెలూన్కి రిబ్బన్స్ కడుతూ ఉంటాడు. ఇంకా చాలా చిరాగ్గా మనవరు అదే పనిగా ఫ్లవర్స్ డెకరేట్ చేస్తుంది. అదిగా మనం చూసి నేర్చుకో. చూడు బుజ్జమ్మ తన కూతురు కాపాని కష్టపడుతుందిగా, చూడు ఇంటి సొమ్ము కింద కదా అందుకే మరోసారి ఒళ్ళొంచి మరి పని చేస్తుంది చూసి నేర్చుకో అని రాత్రుడు అంటూ అంటాడు. అది విని మన కోపం వస్తుంది. ఇంకా ఒక్కసారిగా రణవీర్ ఇంకా మనోడు కాల్ చేసి సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా జరిగిన విషయం చెప్దాం అనుకుంటాడు. ఇదేంటి రణవీర్ కాల్ చేస్తున్నాను అనుకుంటూ సరే నీకు కాసేపు బ్రేక్ తీసుకుంటే మీరు పని చేసుకోండి అని చెప్పి మనోడు అంటూ ఫోన్ చేసి పక్క వెళ్ళిపోతాడు. రాతోడు నేను కూడా బ్రేక్ తీసుకుంటా ప్లీజ్ అని చెప్పి యాదమ్మ తగలడు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇంకా బ్రేక్ ఇబ్బంది కడుతూ ఉంటాడు. ఇద్దరికిద్దరే పని దొంగలు అని చెప్పి రాతోడు అనుకుంటూ ఉంటాడు. చెప్పండి పని అయిందా అని చెప్పి మనోడు అడుగుతాడు. ఏంటి అయ్యేది కాస్త నా పని అయిపోయింది అని రణవీర్ అనగానే ఏంటి నేను చేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వదని మనోహంగానే ఇదిగో అక్కడ ఫ్లాప్ అయింది, ఇదిగో నేను తీసుకెళ్ళిన వాడు అమ్మ చేతు తిట్లు దెబ్బలు తన్నాడు అని ఇంకో రణవీర్ అంత జరిగిన విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఇంకా మనం షాక్ అవుతూ ఉంటుంది. బాగి మళ్ళీ తాగులో లేని ఎందుకు చెప్పింది అని చెప్పి మనం అప్సెట్ అవుతుంది. ఇదిగో అదే ఏదో మేనేజ్ చేసి ఉంటుంది అని రణవీర్ అనగానే మన ఫోటోలు అని చెప్పి మనం అనగానే అది మార్చింగ్ అని చెప్పి నాకు తెలిసి అమర్కి డౌట్ వచ్చిందేమో అని రణవీర్ అనగానే ఆయన గతం మర్చిపోయిన వాడు అంతలాగా ఎలా ఆలోచిస్తాడు అని మనం అనగానే నువ్వే ఆలోచించుకో, ఇలా చెత్త ప్లాన్లు కాదు ఇంకో ఏదైనా పనికొచ్చే ప్లాన్ చేయి అని రణవీర్ అనగానే సరే సరే అమరుడు బయలుదేరా అని చెప్పి మనం అనగానే లేదు లేదు ఇంకా ఆ బాగికి బట్టలు కొంటున్నాడు అని చెప్పి రణవీర్ అనగానే అమర్ బాగా కొనడం ఏంటి నాకు కొంటున్నాడేమో, ఇదిగో నేను తన లవ్ అని చెప్పాను కదా అని మనోహర్ అనగానే ఇదిగో అసలు తెలివైంది దాన్ని ఒప్పిస్తాను నాకు తెలియట్లే మనోహరి ఇంకా లవ్వద్దు అయిపోయాం కానీ అమరేంద్ర బాగి మాత్రం భార్య పట్లలాగా ఉంటున్నారు అని చెప్పి ఇదిగో అట్లేమో అమరేంద్రని డాడీని పిలుస్తున్నారు అని చెప్పి అసలు నిజంగా అమరేంద్ర గతం మర్చిపోయి నటిస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. మనోహరి నీ ప్లాన్ ఫెయిల్ అయింది, ఇప్పుడు నా ప్లాన్ స్టార్ట్ చేస్తా అని చెప్పి అంటే ఫోన్ పెట్టేసుకుంటాడు. షిట్ అని చెప్పి మనోహరి అనుకుంటూ టెన్షన్ పడుతుంది. ఏమైంది మనోహరి అని యాదవ్ అనగానే నేను ఒక్కటి కూడా ఇంకోటి జరుగుతుంది అని మనోహర్ అనగానే ఎప్పుడు జరగదు కదా అని చెప్పి యాదవ్ మాటలో మనోహర్ కోపం వస్తుంది. నిజం నిశ్చయంగా ఉంటుంది మనోహరి, ఏదో చెత్త ప్లాన్ వేస్తావు ఏం చేయాలి నీకు నువ్వే అనుకుంటావు కానీ ప్రతిసారి ఆ బాగా గెలుస్తుంది అని యాదవ్ అనగానే ఈసారి బాగా ఓడిపోతుంది అవమానం పడుతుంది ఇంటిని గింటే పడుతుంది అని మనోహరి అనగానే బయట ఎక్కడో ఉన్న షాపింగ్ మాల్లో ఉన్న బాగి గెల్లపోయి ఇంట్లో ఓడిచ్చేస్తావు ఏంటి అని యాదవ్ అనగానే తన పెళ్ళికాని చెప్పేసి మెడలో తాళని చెప్పేసి ఇందాక గెలిచింది దాన్ని అడుపడుకొని దాన్ని ఓడిస్తా అని చెప్పి మనోహర్ ఎలా అని యాదవ్ పడుతుంది. అంటే బుజ్జమ్మ బాగి కూతురు అని చెప్పి ప్రూవ్ చేస్తాను పెళ్ళికాపని తెల్లని చెప్పేసి నిరూపిస్తాను అని చెప్పి అలా ఇంట్లో కొంచెం గెంటిచ్చేస్తా అందరి ముందు అవమానం పరిచి మరి పంపించేస్తా అని మనోహర్ సూపర్ ఐడియా మనోహరి అయినా నువ్వెందుకు మాల్లో అంత చెత్త ప్లాన్ వేసావు అని యాదవ్ అనగానే ఇదిగో ఆయన చెప్పాలంటే ఇప్పుడు కూడా నేనే గెలిచా ఆయన తన పెళ్ళికాని చెప్పేసి బాగా చెప్పిన మాట దాన్ని ఓడిస్తుందిలే అని మనం నవ్వుకుంటూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ అంజు కలిసి బుద్ధం సెలెక్ట్ చేస్తుంటారు. ఇదిగో నాకేమీ సెలెక్ట్ చేయట్లేదు నేను చేసుకున్నాను లేదంటే మీరు చూసుకోండి అని చెప్పి బుజ్జమ్మ ముందు వెళ్ళిపోతుంటారు. నాకు ఆ డ్రెస్ ఇవ్వండి అని చెప్పి బుజ్జమ్మ దగ్గర తన డ్రెస్ తను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. చిత్రగుప్తుడు మహర్షి తను దిగుదిస్తూ అదే పనిగా షాపింగ్ మాల్ ఏం చేస్తాం అన్ని గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత అంజు కూడా డ్రెస్ తీసుకుంటుంది. ఇది బాగుందేమో చూడు అని చెప్పేసి ఆనంద్ ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రవి పక్క ప్లాన్తో మాస్క్ తీసుకుని బాబు వస్తూ ఉంటాడు. ఇంకా చిత్రగుప్తుడు అంతా గమనిస్తూ ఉంటాడు. ఇంకా అదే పనిగా షాపింగ్ మాల్ వస్తూ ఉంటాడు. ఇంకా కెమెరా నుంచి మళ్ళీ చూసుకుంటూ వాళ్ళ పక్క వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే బుజ్జమ్మ తన డ్రెస్ చేసుకోవడం ఒంటరిగా ఉండడం తను గమనిస్తూ ఉంటాడు. ఇంకా అదే పనిగా బుజ్జమ్మ గమనిస్తూ ఉంటాడు. తను ఎవరు గుర్తుపట్టుకొని చెప్పేసి మాస్క్ అంతా మొహం పెట్టుకొని
అమరేంద్ర, అంజు నాకు ఇచ్చిన టికెట్ తీసుకుంటా కదా, ఇప్పుడు ఇచ్చిన పిల్ల ఎత్తుకెళ్ళిపోతా. ఇంకో నీకు బాకీకి చెప్తా సంగతి అని చెప్పి అనుకుంటారు. ఎలాగైనా బుజ్జం కిడ్నాప్ చేసి సిద్ధమవుతుంటారు. ఎప్పుడైతే బుజ్జం వంట దొరుకుతుందో ఒక్కసారిగా నోరు నొక్కేసి పక్క తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. ఇంక తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడేమో ఇంకో ఆనంద్ ఆకాశ్ డ్రెస్ ఎలా చెప్పండి అని అంజు అనగానే, ఏంటి బాధని తీసుకోవడం మానేస్తావు ఏంటి అని ఆనందంగానే, ఇదిగో నచ్చింది తీసుకో, మా బాధ తెసి తీసుకో, ఇదిగో నేను ఈ డ్రెస్ తీసుకున్నా అని చెప్పి ఆనంద్ ఆకాశ్ కూడా చూపిస్తూ ఉంటారు. ఇంకా అంజు కూడా ఇది బాగుంది, అసలు బుజ్జం ఏం తీసుకుందో అనుకుంటూ ఒకసారి చూస్తుంటారు. ఇదేంటి బుజ్జం ఎక్కడ అని ఆనంద్ అంటూ ఉంటాడు. ఇప్పుడుగా మనతోనే ఉండాలి, ఏమైంది అని చెప్పి ఆకాశ్ కూడా అంటూ ఉంటారు. ఎక్కడికెళ్ళింది అని చెప్పి మొత్తం షాప్ మనం చూస్తుంటారు. సరే వెతుదాం మనం పక్కకెళ్తూ ఉంటారు. కానీ బుజ్జం జారి తెలియపోవడం వల్ల టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్కసారిగా రణవీరేమో బుజ్జం కిడ్నాప్ చేసి పక్కకి తీసుకెళ్ళిపోతుంటాడు. ఇంకా బుజ్జం తన చేతుల్లో మాస్క్ పీకేస్తుంది. మాస్క్ కింద పడిపోతుంది. అక్కడ పిల్లలకేమో బుజ్జం జారి తెలియపోవడం కంగారు పడుతుంటారు. బాగి అలా తన డ్రెస్ చేసుకుంటూ చూస్తుంది. ఇది ప్యాక్ చేయని అంటూ ఉంటుంది. అప్పుడే సార్ రాత్రి అందరూ బట్టలు ఇచ్చిన పిల్లల ఫ్యాషన్ అనేది బయలుదేరిపోదాం అని చెప్పి బాగి అంటుంది. కానీ అమర్ మాత్రం పడుతూనే ఉంటాడు. సార్ సార్ మిమ్మల్ని ఏమవుతుంది, ఏం ఆలోచిస్తున్నారు అని బాగి అనగానే, ఇందాక నీ భార్యని చెప్పేసి ఫేక్ ఫోటోలు చూపించడం ఏంటి అని చెప్పి ఆమె అనగానే, అంటే అది మిమ్మల్ని టెన్షన్ పడ్డాక ఎవరు కావాలని నన్ను టార్గెట్ చేశారు అని బాగి అని, నన్ను టెన్షన్ పడ్డాక నాకు శత్రువులు ఉన్నారు అని చెప్పి ఆమె అనగానే, వాళ్ళ గురించి ఎందుకు నేను తర్వాత చెప్తా అని బాగి అని, లేదు నాకు ఇప్పుడు చెప్పు, నాకు తెలియాలి అని చెప్పి ఆమె అడుగుతూ ఉంటాడు. మిస్సమ్మ బుజ్జమ్మ వచ్చిందా అని చెప్పి ఇంకా అంజు అడుగుతుంది. అదేంటి నీతోనేగా ఉండాలి అని బాగి అనగానే, ఇందాక మా దగ్గర ఉంది ఇప్పుడు కనపట్లేదు అని చెప్పి ఆనంద్ ఆకాష్ అంజు చెప్తూ ఉంటారు. బుజ్జం కనిపించట్లేదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగా కంగారు పడుతుంది. వెతికాను డాడీ ఎక్కడ కనపట్లేదు అని చెప్పేసి ఆనంద్ ఆకాష్ అంటూ ఉంటాడు. బుజ్జం ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి బాగి చాలా కంగారు పడిపోతాడు. సరే ఇంకా మీరు అటెల్ చూడండి, ఇటెల్ చూస్తా అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ షాప్ మన అంతా వెతుకుతూ ఉంటారు. ఇదేంటి మహర్షి, ఇందాకేమో బాగేమో తన బాగా అని చెప్పి ఎవరో వచ్చారు, ఆ సమస్య తిరిగిసరికి ఇదేంటి ఈ కర్మ రాక్షసుడు అదేంటి ఆ బాలికని బంధిస్తున్నాడు అని చిత్రగుప్త అనగానే, చెప్పాను కదా చిత్రగుప్త ఈ రోజు చిత్రాలు జరుగుతాయని చెప్పి అన్నాను కానీ మహాశంగా, అదేంటి ఈ విచిత్రాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఆ బదులు కష్టాలు అసలు ఆ పాపకి గాలి ఆగట్లేదు అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటాడు. ఇంకా రణవీర్ చాలా కోపంగా బుజ్జం చూస్తూ ఉంటాడు. అప్పటికి నోటికి ప్లాస్టర్ అలాగే చేతులకి కాళ్ళకి తాళ్ళు కట్టి చూస్తాడు. అక్కడేమో బుజ్జమ్మ అని చెప్పి అమ్మ ఒకవైపు బాగా ఒకవైపు నెత్తుకుంటాడు. చింతలేనికి వచ్చింది అని చెప్పి బాగా అక్కడ షాపింగ్ మాల్ అందరూ అడుగుతూ ఉంటుంది. కానీ జారి తెలియకపోవడం వల్ల చాలా టెన్షన్ పడుతుంది. పిల్లలు అదేమో నెత్తుతూ ఉంటారు. మా చిన్న పాప ఇంటికి వచ్చిందా అని చెప్పి అమ్మ అక్కడ షాపింగ్ మాల్లో ఉందని అడుగుతూ ఉంటాడు. లేదు అని చెప్పి వాళ్ళ సమాన్ చెప్తూ ఉంటారు. ఇంకా అమ్మ వెతికే పనిలో ఉంటాడు. బాగా ఒకవైపు పిల్లలు ఒకవైపు వెతుకుతూ ఉంటారు. ఇదేంటి పాప గాలడకుండా ప్రాణం పోద్దని భయంగా ఉంది మహర్షి అని చిత్రగుప్తుడు అంటూ, నేను వెంటనే వెళ్ళి ఆ పాప సాయం చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. ఆగు గుప్తా, ఇందులో కల్పించుకోవద్దు అని మహర్షి అనగానే, మహర్షి అలాగంటారేంటి, మా కళ్ళ ముందు ఒక పసిపాప ప్రాణం పోతుంది చూస్తూ ఉండాలా ఏంటి అని చిత్రగుప్తం. కానీ ఇదంతా విధి విలాసం, అయినా ప్రాణం తీయవు కదా నీకు, నీ ప్రభువుకి అదేగా పని అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ చిత్రగుప్త అలాగే చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ పాప అసలు నా కళ్ళ ముందు ఊపిరి పోసుకుంది, అలాంటిది నా కళ్ళ ముందని చిత్రగుప్తుడు చాలా బాధపడుతూ ఉంటాడు. చిత్రగుప్త అవన్నీ కళ్ళారా చూస్తూ ఉండు, నువ్వేం మాట్లాడుకో, ఇంకో చిత్రగుప్త జరుగుతుందని చెప్పి నేను ఊరికే అనలేదు కదా, ముందు నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి మహర్షి అదే పని చెప్తూ ఉంటాడు. రణవీర్ షాపింగ్ మాల్ వస్తాడు. అప్పుడే అమర్ రావడం చూసి మళ్ళీ పక్కన దాక్కుంటాడు. ఇంకా బాగా ఒక పక్క వెళ్ళడం చూస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ నవ్వుకుంటారు. ఇంకా పిల్లలు కూడా చాలా టెన్షన్ పడి చూసి రణవీర్ అదే పనిగా నవ్వుకుంటూ ఉంటారు. అమరేంద్ర, నా కూతురు నాకు ఇచ్చి మాట తప్పుతావా, ఇప్పుడు నీ కూతురు నీ కాకుండా చేస్తానుగా అని చెప్పి రణవీర్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమండి పాప కనిపించిందా, పిల్లలు మీకు కనిపించిందా అని చెప్పి బాగా కడుతుంది. లేదని చెప్పి అమర్ లేదు మిస్ మన పిల్లలు అంటూ ఉంటారు. ఇంకా చిత్రగుప్తుడు అంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఏమైంది అని చెప్పి బుద్ధం కంగపడుతుంది. ఏంటి సార్ ఏమైంది ప్రాబ్లం చెప్పి మేనేజర్ వచ్చి అడుగుతుంటారు. అంటే మా పాప కనిపించట్లేదు మేనేజర్ గారు అని బాగి అనగానే, పాప అయినా బయటకు వెళ్ళిందని అమర్ అడుగుతుంటారు. లేదు సార్ మీరు కంగారు పడకండి, ఇది మా దగ్గర సీసీ కెమెరా చెక్ చేద్దారు రండి అని చెప్పి మేనేజర్ అంటూ బాగిన పిల్లల్ని అమ్మని పక్క తీసుకెళ్తుంటారు. సార్ ఇంకో సీసీ ఫుటేజ్ చూడండి అని చెప్పి అక్కడ ఉన్న రమేష్కి చెప్తూ ఉంటారు. మేడం చెప్పండి సరే అని చెప్పి సీసీ ఫుటేజ్ మొత్తం వీడియోని అంతా చూపిస్తూ ఉంటారు. ఇంకా అదే పనిగా పిల్లలు బాగి అలాగే అమ్మ చూస్తూ ఉంటారు. అలాగే బుజ్జం అక్కడే ఉంది అని చెప్పి అంత గమనిస్తూ ఉంటారు. బుజ్జం ఎప్పుడైతే పక్కెళ్ళిందో చూడబోతుంటారు. అదేంటి ఆ తర్వాత ఏమైంది చెప్పండి అని చెప్పి అమ్మ సారీ సార్ ఆ ప్రాబ్లం సీసీ ఫుటేజ్ లేదు అని చెప్పి రమేష్ అంటూ ఉంటాడు.
ఇంకా అమర్ బాగి పిల్లలు కంగారు పడుతుంది. ఆ కౌంటర్ దగ్గర వెళ్దాం పదా అని చెప్పి అమర్ వెళ్ళి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా లేదు మిస్ అమ్మ అని చెప్పి అమర్ అనగానే సరే పిల్లలు మీటకి వెళ్ళండి, మిస్ అమ్మ నువ్వు వెళ్ళు నీటి వెళ్తా అని చెప్పి అమర్ అంటూ వెతుకుతూ ఉంటారు. ఇంకా రణవీర్ చాలా కోపంగా పగ్గా అలాగే చూస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిపోతుందో అని చెప్పి చిత్రకు చాలా కష్టపడుతూ ఉంటాడు. జగన్నాథ్ కారు ఇదిగో ఆ బాలికే తనే కాపాడుకుంటుందని మాషగా అదేంటి అది ఎలాగా అని చెప్పేసి ఇక చిత్రగుప్తంగా విచిత్రగుప్త వేచి చూడు కంగారు పడకు అని చెప్పి మార్చి ఆపుతూ ఉంటాడు. ఇంకా అదే పనిగా ఇంకా ఎప్పుడైతే బుజ్జమ్మని నోరు చేతులు కాళ్ళు కట్టేస్తాడో ఒక్కసారిగా పెద్దగా గాలి వేసింది. రాణి భయపడి చూస్తూ ఉంటారు. ఒకసారి చిత్రతో ఏమర్థంగా ఆయమని చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా బుజ్జమ్మ నోటుకున్న ప్లాస్టిక్ దానికి అదే ఊడిపోతుంది. ఆ తర్వాత చేతికి కాళ్ళకుండా కట్టుకుని దానికి అదే ఊడిపోతాయి. ఒక్కసారిగా మార్చి అలాగే చిత్రం చూసి నవ్వుకుంటూ ఉంటారు. రాణుడికి అంతగా షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా బుజ్జమ్మ చాలా కోపం లేచి అలాగే చూస్తుంది. ఇంకా తనకు అరుంధతి కనపడుతుండదు. ఇదేంటి అని చెప్పి ఇంకా ఒక్కసారిగా రణవీర్ భయపడుతూ ఉంటారు. ఇంకా అదే పనిగా చాలా కోపంగా రణవీర్ చూస్తూ ఇంకా బుజ్జమ్మ అడుగు ముందుకు వేస్తుంది. ఇంకా రణవీర్ భయంతో వెనక్కి వెళ్ళిపోతుంటాడు. తనకు అచ్చం అరుంధతి కనపడుతుండదు. ఇంకా భయంతో వణికిపోతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. వద్దు వద్దు నన్నేం చేయొద్దు, ప్లీజ్ 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 నన్నేం చేయొద్దు అని చెప్పేసి ఇంకా రణవీర్ చేతులు చూసి దండం పెడుతూ ఉంటాడు. వద్దు నన్నేం చేయదు ప్లీజ్ 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 అని చెప్పి రణవీర్ చాలా భయపడుతూ బుజ్జమ్మ చూసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ చాలా కోపంగా ఇంకా అదే పని రణవీర్ చూస్తుంది. అదంతా చిత్రగుప్త చూసి నవ్వుకుంటూ ఉంటారు. బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పి బాగా చాలా కంగారు పడుతుంది. అమర్ రాగానే ఏమంటే బుజ్జమ్మ కనపడదు అనగానే లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. ఎక్కడ కనిపించలేదని చెప్పి అనగానే అయ్యో అని చెప్పేసి ఓ పంచాయతీ పోలీస్ కంప్లైంట్ చేద్దాం అని బాగి అనగానే సరే అనిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా బుజ్జమ్మ రావడం అమర్ గమనిస్తూ ఉంటాడు. ఇంకా చూస్తుంటాడు. ఇంకొకసారి చూసి ఇంకా బాగా కూడా ఒకసారి ఆగుతుంది. అమ్మయ్య అని చెప్పి సంతోషపడుతుంటారు. బుజ్జమ్మ అసలు ఎడగెళ్ళా అని చెప్పేసి బాగా చాలా కంగారు ఆడబోతుంది. ఇంకా రణవీర్ అదే పనిగా బుజ్జమ్మ వెనకాల వస్తూ ఉంటాడు. బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పేసి నీకేం కాలేదు కదా ఇంతే ఎడకెళ్ళావు ఎక్కడ ఉన్నావు అని చెప్పి బాగా చాలా కంగారు అడుగుతుంది. నాకేం కాలేదమ్మా వాష్రూమ్కి వస్తున్నా అని చెప్పేసి బుజ్జం అన్న మాటలకి రణవీర్ అమ్మాయిని షాక్ అవుతున్నాడు. అవునా అని చెప్పేసి ఇంకా బాగా ఒకసారిగా టెన్షన్ రిలీఫ్ అవుతుంది. అదంతా చిత్రగుప్తులు మార్చి చూస్తూ ఉంటారు. ఓ ఇంతే వాష్రూమ్ ఉన్నావా అని అంజు అనగానే నువ్వు మాత్రం ఉండి బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఆకాష్ అంటూ అనగానే ఇదిగో నువ్వు ఎక్కడిని వెళ్ళాలంటే తోడుగా అంజుని తీసుకెళ్ళు అని ఆకాష్ అంటూ ఉంటాడు. సారీ అన్నయ్య అని చెప్పి బుజ్జమ్మ అనగానే మా చెప్పి వెళ్ళాలి కదా నువ్వు కనిపించిపోతే మేము చాలా కంగారు వెతుకుతున్నాం అని చెప్పి ఆకాష్ ఆనంద్ అంటూ ఉంటారు. సారీ అన్నయ్య సారీ అమ్మ సారీ డాడీ మిమ్మల్ని టెన్షన్ పెట్టాను అని చెప్పి బుజ్జమ్మ అనగానే సారీ అక్కర్లేదు కానీ ఇదిగో మీ అందరు కావాల్సిన తీసుకున్నారా అని అమర్ అనగానే తీసుకున్నాం డాడీ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. సరే వెళ్దాం ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఇంకా పిల్లలతో సహా బాధ్యత సహా కలిసి ఇంకా బిల్ పేజెస్ వెళ్తూ ఉంటారు. ఇదేంటి ఇది పిల్ల దైవ మరి నా కళ్ళు మోసం చేస్తానని చెప్పి రణవీర్ భయపడుతూ ఉంటారు. తిక్క కుదింది కానీ చుడికి ఆ బాధ అరుంధతికి ఏం కాదు కష్టం అంతా అయింది అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు. ఇప్పుడు ఆనంద చిత్రగుప్త అసలు కథ ఈ రాత్రికి జరగబోతుంది అని మాషంగా మళ్ళీ అదేంటి అని చెప్పి చిత్రగుప్త అనుకుని చూస్తుంటారు. అనుకున్న వదిలే పిల్లలు వాళ్ళు డ్రెస్సులు తీసుకొని ఇంకా బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇగో నేను ఇప్పుడు వస్తానని చెప్పి అమర్ అందరిని ఎక్కడికి అని చెప్పి ఆగి అంటూ ఉంటుంది. చిన్న పని ఆగని చెప్పి మళ్ళీ అమర్ రాబోకి వెళ్తూ ఉంటాడు. ఏం సార్ మళ్ళీ వచ్చారు కానీ మర్చిపోయారని చెప్పి మేనేజర్ అనగానే లేదు మళ్ళీ నాకు సీసీ ఫుటేజ్ చూపించండి అమర్ అనగానే సరే అని చెప్పి మేనేజర్ అలా రమేష్ చెప్పి ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు. మొత్తం అంతా మళ్ళీ గమనిస్తారు. ఇంకా రణవీర్ కనపడతారు. అంటే ఏంటి రణవీర్ మమ్మల్ని ఫాలో అవుతున్నాడు ఏంటి అని చెప్పి ఇంకా అమ్మ డౌట్ వస్తూ చూస్తుంది. అసలు మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తున్నాడు అంజు కోసం అని చెప్పేసి బాగా గొడవ పడి అసలు రణవీర్ బయటకు వచ్చాడు. అసలు ఏంటిదంతా బాగీతో అసలు పెళ్ళని చెప్పేసి రణవీర్ ఏదో పూజ చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి ఇంకా అమ్మ డౌట్ వస్తూ ఉంటుంది. అంటే రణవీర్ మంచోడు కాదా అంటే గతం మర్చిపోకముందు అందుకేనా అంటే రణవీర్ అంజుకి ఇవ్వలేదా అందుకేనా బాగి అసలు పంపించకుండా ఆపగలిగానా ఏంటి అసలు మనవారు ఎందుకు రణవీర్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి రకరకాల డౌట్తో అమర్కి వస్తుంది. అంటే రణవీర్ చెడ్డోడా మనవాడు తెలుసా తెలియక లేకపోతే ఉందా ఏంటి అసలు వదిలి ఇంకేం సంబంధం ఉందని చెప్పి అమ్మ రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి. ఇంకా సీసీ మొత్తం చూస్తూ ఉంటారు. సార్ ఫుటేజ్ అంతా అయిపోయింది అని చెప్పేసి మేనేజర్ అనగానే నాకు కావాల్సిన దొరికిందిలే అంటూ సరే థ్యాంక్స్ అని చెప్పి ఇంకా అమ్మ బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా ఏమైంది ప్రాబ్లం ఎందుకు వెళ్ళారు అని మర్చిపోయారా అని చెప్పి బాగా కంగారు అడుగుతుంది. కానీ అమర్ ఇంకా అలాగే చూస్తూ ఒకటి మిస్ అయింది అమర్ అనగానే ఏంటి మిస్ అయ్యా ఒకటి జరగడం ఏంటి అని చెప్పి బాగా డౌట్గా అడుగుతూ ఉంటుంది. కానీ అమర్ ఏం మాట ఆలోచిస్తూ ఉంటాడు. ఏం లేదులే ఇంటికి వెళ్దాం పద అని చెప్పి అమర్ అనగానే
అంటే డాడీ ఆనంద్ ఆకాష్ భుజంకి ఐస్ క్రీమ్ తినంట అని చెప్పి అంజు అని మేఘరాజు ఆనంద్ అంటూ ఉంటాడు. నీ తండ్రిస్తే నువ్వు తిను అంజు అని మా మీద ఎంత వస్తావు అని ఆకాష్ అనగానే అక్క నీకు ఐస్ క్రీమ్ కావాలా అని చెప్పి భుజం అనగానే నాతో పాటు మీకు తినరా ఏంటి మీ సంగతి తింటుంది అని చెప్పి అంజు అనగానే మధ్య తీస్తావు అంజు అని చెప్పి భుజం అనగానే ఇదిగో డాడీ కూడా ఐస్ క్రీమ్ తింటారు డాడీ ఐస్ క్రీమ్ డాడీ అని చెప్పి అంజు అనగానే తిందాం అని చెప్పి అనగానే పిల్లలకి సంతోషంగా గంతు వేస్తూ ఉంటారు. ఇదిగో ఐస్ క్రీమ్ తిందాం థ్యాంక్ యూ డాడీ అని చెప్పి అంజు అనగానే సరే పదండి అని చెప్పి అమర్ అంటూ కార్లో కూర్చుంటారు. ఇంకా ఐస్ క్రీమ్ పాలు సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా చాలా సంతోషపడుతుంటారు. ఇంకా రణవీర్ అప్పుడే ఇంకా కార్లో నుండి ఇంకా అమర్ని గమనిస్తుంటాడు. ఇంకా అమర్ ఒక్కసారిగా కార్ స్టార్ట్ చేస్తేనే ఇంకా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, వేలుతో చూపిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా రణవీర్ అమర్ చూసి భయపడుతూ ఉంటాడు. ఏంటి అంటే నన్ను గమనిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ రణవీర్ టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటాడు. ఇంకా అమర్ అదే పనిగా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.